జనం డిసైడ్ చేస్తారని చెప్పాను. ఇవాళ ఆ మాట నిజమైనందుకు నేను ఒక ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా సినిమా మేము ఎడిట్ రూమ్లో చూసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ ఎదిరిపోయింది, సెకండ్ హాఫ్ ఎదిరిపోయింది, సూపర్ హిట్ కొడుతున్నాం ఇలా అనుకుంటా ఉంటాం. ఇంకో సినిమా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్లో అది లేకుంది, సెకండ్ హాఫ్లో సాంగ్ ఉంటే బాగుంటుంది ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు అసలు ఏమనిపించలే, ఓ షాక్లో ఉన్నాను. వెనక ఆ సింబల్ ఏదో ఉంటుంది, పేరు మర్చిపోయాను నిన్న అవడం వల్ల. నేను ఇంటికి వెళ్ళి సూక్ష్మనాయుడు 2-3 రోజులు ఆ సింబల్ గుర్తొస్తుంది, నాకు అంత హంట్ చేసింది. ఇంత మంచి సినిమా ఎక్కడ పక్కకి వెళ్లకుండా కథని 1 సెంటీమీటర్ కూడా డివైడ్ అవ్వకుండా డైరెక్టర్ బాగా డీల్ చేశాడు. చాలా బాగా నచ్చింది బ్రో ఇది బ్రో. అలాగే ఆది గారు ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమాతో కంటెంట్ నమ్మి పాటలు, ఫైట్లు, ఎలివేషన్లు ఏమీ లేకుండా ఒక కంటెంట్ను మాత్రమే నమ్మి సినిమాని తీసుకెళ్లారు. జనం దీన్ని బ్లాక్ బస్టర్ చేసి కూర్చోబెట్టారు. ఇంకా ఇంకా మా డిస్ట్రిబ్యూటర్ సెషన్ మా సురేష్ గారు చెప్పినట్టు నైజాము హైయెస్ట్ ఓ 4-5 కోట్లు కొట్టి చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ప్రొడ్యూసర్ నేనే. మీరు నెక్స్ట్ ఆది గారి సినిమా అడిగారు, ఆ డబ్బులన్నీ తీసుకుంటాను మీ దగ్గర. సాయి కుమార్ గారు 50 ఇయర్స్ సెలబ్రేషన్లో ఉన్నారు సార్. ఒక కొడుకు సక్సెస్ని ఈ 50 ఇయర్స్ సెలబ్రేషన్లో మీరు చూసుకుంటే ఎంత ఆనందంగా ఉన్నారో నాకు మాత్రమే తెలుసు. రోజు ఉదయం 6:45 to 7 o'clock ఆయన నుంచి మెసేజ్ వస్తుంది, లేదంటే కాల్ వస్తుంది. ఈ వారం రోజుల నుంచి అంత హ్యాపీగా ఉన్నారు. కేరామ్ సినిమాతో సార్కి నాకు చిన్న రిలేషన్ ఏర్పడింది. ఈ సినిమా ఆడినందుకు నేనే ప్రొడ్యూసర్ అన్నంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ 50 ఇయర్స్ వేడుకకి, ఈ స్పెషల్ డేకి కొడుకుగా ఆది గారు సాయి కుమార్కి ఇంత గొప్ప గిఫ్ట్ ఇచ్చారు. ఇంతకన్నా ఏ కొడుకు ఒక తండ్రికి ఇవ్వగలరు? హ్యాండ్స్ ఆఫ్. అలాగే మంచి ప్రొడ్యూసర్లు ఇద్దరు, మహేందర్ గారు, రాజశేఖర్ గారు.